ప్రజలు ఆపదలో ఉండి తన వద్దకు సహాయం కోసం వస్తే వారికి అండగా నిలిచే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి మృతుని కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పటాపంచల గంగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటికి మగదిక్కును కోల్పోయిన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబం దీనస్థితిని స్థానిక నేతలు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మృతుని కుటుంబానికి తమ వంతుగా 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో తన ప్రతినిధుల ద్వారా 50,000 ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న తమకు ఆర్థిక తోడ్పాటు అందించడమే కాకుండా తమ తరపున న్యాయస్థానంలో వాదించడానికి అడ్వకేట్ను నియమించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు యనమందల సత్యనారాయణ, ఎంపీ మహేష్ కుమార్, ఇక పిఎస్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలాలు అంటారా, మన గవర్నమెంటే ఇచ్చేటప్పుడు దాంట్లో ఇంటి స్థలాల్లో పెట్టించేస్తారు. అదే ఒక నోట్ డౌన్ చేసుకుంటుంది, ఆ ఇంటి స్థలాల్లో పెట్టించేస్తారు. పిల్లల స్కూలు ఎన్టీఆర్ ట్రస్ట్లో అది యాడ్ చేయించి పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్లో మనం చేయగలుగుతామని ఒకసారి నేను చెక్ చేస్తాను. ఇప్పుడే కదా నువ్వు చెప్పావు, ప్లాన్ చేస్తాం, అన్నీ కూడా ప్లాన్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 50,000 ఇచ్చి పంపాను, ప్లాన్ చేస్తాను. నేను ప్లాన్ చేసి చెప్తాను, అన్నీ కూడా ప్లాన్ చేస్తాను. సరే, రాయరు మన ఈ ఊర్లో ఒక